రంగారెడ్డి జిల్లాలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు విస్మయం కలిగిస్తోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చెప్పి పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళన గురిచేస్తూ సిబ్బంది వినియోగదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తూ తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నారని స్థానిక వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం వెళితే అమర్యాదగా ప్రవర్తిస్తూ సరిగా పెట్రోల్, డీజిల్ నింపడం లేదని వాహనాల వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఏదైనా పెట్రోల్, డీజిల్ ధర ప్రశ్నిస్తే బంకు యజమానులు వినియోగదారులపై దాడులు చేస్తూ భయాందోళన గురిచేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇంధన శాఖ అధికారులను కోరుతున్నారు. నేను న్యూస్ వేసుకుంటా, నన్ను ఇబ్బందికరంగా చేసినావు కాబట్టి నేను న్యూస్ వేసుకుంటున్నా. బంకులతోటి అనచితంగా ప్రవర్తించిన బీపీసీఎల్ ఉద్యోగి పేరేంటి చెప్పు, పేరు బాబు, నీ పేరు చెప్పండి. ఏం పేరు నీ పేరు? కన్జ్యూమర్ను ఇబ్బందికరంగా చేస్తున్నావు కాబట్టి నీ పేరు చెప్పు. ఎంఎస్ రెడ్డి. నువ్వు మాజీ కార్పొరేటరు కదా, కార్పొరేటర్ చేసినా అన్నావు కదా సంగారెడ్డిలా మొన్న నైటు. ఎక్కడ కార్పొరేటర్ చేసినావు చెప్పు సంగారెడ్డిలా? ఏం చేసినావు? నన్ను గడ్డసేపు ఎందుకు నిలబెట్టినావు అది చెప్పు. కార్పొరేటర్ అయితే ఈ పని చేసుకుంటా యువతలను బెదిరిస్తావా? యువతలను బెదిరిస్తావా? అంటే నీదేనా బంకు? డిఆర్టీవీ న్యూస్ చెప్పు, ఏమైనా సమస్య?